హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మహేశ్వరి నరేష్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చిన్న మ్యాటర్ మాట్లాడుకుందామని అయితే నేనైతే వచ్చేసానండి ఈరోజు. చిన్న మ్యాటరే, పెద్ద మ్యాటర్ ఏం కాదు. అందరూ కొంచెం ఓపిక్గా వీడియో పూర్తిగా చూడండి. ఏంటంటే నేను చెప్పబోయే ప్రతి ఒక్క విషయం కూడా మన అందరికీ ఉపయోగపడిద్దనే ప్రతి విషయం నేనైతే మాట్లాడతాను. నా అనుభవంతోనే ఏదైనా నేను మాట్లాడతాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఒక చిన్న టాపికే, పెద్ద టాపిక్ ఏం కాదులేండి, చిన్న టాపిక్ వెళ్ళండి. ఎవరు ఫీల్ కావద్దు, ఏంటి సో చెప్తున్నావు ఏంటక్కో అనేసి అనొద్దు. సో అదేం కాదులేండి, ఏదో చిన్న జస్ట్ అలా మాట్లాడేశాను. ఎందుకంటే బోర్ వచ్చేస్తుంది. ఫస్ట్ టాపిక్ అని చెప్పేసి ఏదో మాట్లాడేసేస్తే ఇంకా బోర్ వచ్చేస్తుంది కదా మనకు కూడా. చిన్న మ్యాటర్ వెళ్ళండి. ఏంటంటే కొందరు ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ అయితే మనం ఆడవాళ్ళకే శత్రువులు అనడానికి మాత్రం నిదర్శనం అన్నమాట మన ఈ సమాజంలో. ఇంకా అలానే ఉన్నారు, అంతే ఉన్నారు, అలానే ఉంటున్నారు కూడా. ఆడవాళ్ళకి శత్రువులు అనడానికి పెద్ద ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట నేనైతే. ఏంటంటే మనము ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అనే విషయం మనందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అందరికీ కూడా. ఆ విషయం అయితే ఆడదే శత్రువు అనడానికి కదా. ఏంటంటే చిన్న మ్యాటరే కానీ కొందరు ఆడవాళ్ళు ఎలా ఉన్నారండి ఈ రోజుల్లో అయితే చెప్తాను నేను. అది కూడా ఒక ఆడపిల్ల కొంచెం ఎదుగుతుంది, ఒక బిజినెసే కానీ ఒకటి ఏదైనా సరే ఏదైనా వర్కే కానీ చేస్తుందే అనుకోండి, సరే తను ఒక చిన్న జాబే ఏదో చేస్తుంది అనుకోండి, ఇంట్లో సర్దిద్దుకొని బయటికి వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ ఇంటికి తన ఇంట్లోంచి ఎలా వెళ్ళిందో అలానే మళ్ళీ ఇంటికి వచ్చి తన ఇంట్లో పనులు చూసుకొని చక్కబెట్టుకొని పిల్లల్ని భర్తని అందరినీ మంచి చూసుకుంటున్న ఒక ఆడపిల్లని అర్థమవుతుందా? ఇలా వేలెత్తి చూపించే ముందు మిగతా 4 వేళ్ళు కూడా మనకెళ్ళి ఉన్నాయని చెప్పేసి అది ఎందుకు గుర్తుపెట్టుకోరో అర్థం కాదు. మగవాళ్ళు ఎవరు ఏమీ అనరండి ఆడవాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తున్నాను, ఆడదానికి ఆడదే శత్రువు అనడానికి కారణం ఇక్కడ ఆడదేనండి. ఒక ఆడది బయటికి వెళ్ళి పని చేస్తుంది అంటే తన గురించి ఫస్ట్ రూమర్స్ అన్నీ పుట్టించేవి ఆడవాళ్ళేనండి. 2 జుట్లు ఒక దగ్గర ఉంటే ఇంకా కలవవు అంటారు కదా, ఇది కూడా అలాంటిది అనమాట. ఇంకా ఏంటంటే ఎంత మంచిగా ఉన్నా సరే బురద చల్లడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఆడవాళ్ళేనండి. ఫస్ట్ మన మీద బురద చల్లేది ఆడవాళ్ళే. ఇంకా ఎందుకంటే ఒక్కళ్ళ నోట్లోంచి ఒక మాట ఏదైనా జరిగింది అనుకోండి, ఆ మాట చిలికి గాలివాన్లా అయిపోయింది అనమాట. ప్రతి విషయం చిన్న విషయాన్ని పెద్దగా చేసేస్తారనమాట ఏదైనా సరే. మన ఆడవాళ్ళు మామూలు కాదండి. ఇంకా అసలు జోహార్లు, అసలు ఆడవాళ్ళకే ఫస్ట్ జోహార్లు చెప్పాలండి నిజంగా అయితే. ఎందుకంటే మనల్ని చూసి మనమే కుళ్ళుకొని చేస్తూ ఉన్నాం అన్నమాట ఈ రోజుల్లో. అలానే ఉన్నారు, అలానే ఉంటున్నారు కూడా సమాజంలో చాలా వరకు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అందరూ, నా వీడియో చూస్తే కనుక మీరైతే, మనం ఏదైనా టంగ్ స్లిప్ అయ్యే ముందు ఒక ఆడపిల్ల గురించి ఏదైనా విషయం టంగ్ స్లిప్ అయ్యే ముందు మన ఇంట్లో పిల్లలు వేసినా సరే, మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా సరే, మన ఫ్యామిలీ ఉన్నా సరే, అక్క చెల్లెలు ఉన్నా సరే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రేపు మనల్ని ఎవరైనా ఏమన్నా అంటారో, మన పిల్లల్ని ఎవరైనా ఏదైనా అంటారేమో అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అండం కాదండి, అంటాం. నరం లేని నాలుక 100 రకాలు మాట్లాడిద్ది, అర్థమవుతుందా? ఒక్క విషయం వల్ల ఒక ఆడపిల్ల ఎంత సఫర్ అవుతుందో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక్క విషయం వల్ల చిలికి గాలివానలాగా మొత్తం ప్రచారం అయిపోయింది ఒక చిన్న మ్యాటర్ అయినా సరే. అలా అయినప్పుడు ఎంత పెయిన్ ఎవరికి ఉంటుంది? ఆ పెయిన్ ఆ ఆడపిల్లకే పెయిన్ ఉంటుంది, తనకు ఆ పెయిన్ ఉంటుంది. మీరందరికీ ప్రచారం చేసిన వాళ్ళకి మీకు ఎందుకు పెయిన్ ఉంటుందండి? మీకు ఏం పెయిన్ ఉంటుంది అసలుకి? మీకు హాయిగా చెప్పేసుకుంటారు, 4 నోట్లో చెప్పేసుకుంటారు, ప్రశాంతంగా తిని పడుకుంటారు. కానీ ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఇంట్లో వాళ్ళు అనే మాటలకి నువ్వు తను ఏం చేయకపోయినా సరే చేస్తున్నావు అని అంటే తనకి ఎలా ఉంటుంది? చెయ్యకపోయినా చేయాలి అనేసి ఒక థాట్ వచ్చేస్తుంది అనమాట. అది ఈ సమాజంలో ఉన్న వాళ్ళే పాడు చేస్తున్నారు అనమాట. అలా చేసేస్తున్నారు, అంతే చేస్తున్నారు ఇంకా చాలా వరకు. మనమేనండి ఈ సమాజంలో ఆడపిల్లల్ని పాడు చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లులు, అమ్మ, బంగారు తల్లులు అందరికీ చెప్తున్నాను ఒక విషయం. ఎవరినన్నా ఏదైనా అనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం చూసుకొని, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకొని, మనం ఏంటో మనం చూసుకున్న తర్వాత ఎవరిపైన బురద చల్లడానికి చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు సీతాదేవి అంత పవిత్రమైన వాళ్ళు ఎవరూ లేరు. 100% కూడా చెప్పగలుగుతాను ఆ విషయాన్ని నేను. అంత పవిత్రంగా ఎవరు లేరు. ఏదో ఉన్నా
చెప్తున్నాను, అందరినీ ఉద్దేశించి చెప్పట్లేదు. ఈ విషయం కూడా 70% ఆఫ్ చెప్తున్నాను నేను. ఆ విషయం ఏదో 30% ఆఫ్ ఉన్నారు మదర్స్, కొందరు ఉన్నారు అమ్మలే కానీ అక్కలే కానీ చెల్లెళ్ళే కానీ ఉన్నారు. కానీ 70% ఆఫ్ ఆడవాళ్ళు లేరండి. నాకు తెలిసినంతవరకు, నేను చూస్తున్న సమాజంలో చూస్తున్నంత వరకు ఎవరు అంత కరెక్ట్గా ఎవరు లేరు. నా వీడియో మీకు తప్పుగా అనిపించినా సరే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఫేస్ చేస్తున్నాను, నేను ఇక్కడ ఫేస్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఏదైనా సరే క్లారిటీగా చెప్తున్నాను అందరికీ. ఏదైనా ఆనే ముందు ఒక్కసారి ఆచూతీచి అంటే చాలా బాగుంటారు, మీకు బాగుపడతారు, మేము బాగుపడతాం, అందరూ బాగుంటారు. అందరూ బాగుండాలి, అందులో అందరూ నేను బాగుండాలని నేను అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరిని ఉద్దేశించి మాత్రం నేను చెప్పట్లేదు. ప్లీజ్ అండి, ఎవరినైనా సరే ఏదైనా సరే అనే ముందు మాత్రం ఆలోచించుకొని మాట్లాడండి. ఆలోచించకుండా ఏది మాట్లాడొద్దు ప్లీజ్. మనకు ఏదో టైంపాస్ కోసం మనం అనుకుంటాం, కాకపోతే కొందరు జీవితాలు నాశనం అయిపోతాయి అక్కడ. ప్లీజ్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. ఇంకా